హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. ప్రస్తుతానికైతే వర్షం అయితే తగ్గింది కదండి. 2 డేస్ నుంచి పెద్ద వర్షం ఏం పడట్లేదు, అంతకుముందు పడ్డంత వర్షము. కాకపోతే ఎప్పుడన్నా నైట్ అయితే పడుతుంది కానీ పగలైతే అంతేం లేదు వర్షం. నైట్ కూడా పెద్ద వర్షం ఏం కాదు, చిన్న చిన్న చినుకులు అలా అయితే పడుతున్నాయి. ఇంకా ఆల్రెడీ వరద విజయవాడలో, అలాగే ఈ ఐతవరం నందిగామ దగ్గరలో, ఈ ఐతవరంలో కూడా వరద నీళ్ళు అవన్నీ ఉన్నాయి కదండి. వాటి వల్ల స్కూల్స్కి కాలేజెస్కి అసలు అంతా సెలవు ఇచ్చారు ఆల్మోస్ట్ మన రాష్ట్రం కూడా చాలా వరకు. ఇంకా ఏంటంటే సెలవులే కదా, ఇంటి దగ్గరే ఉంటున్నారు పిల్లలు కూడా ఒక 3 డేస్ నుంచి అయితే. ఇంకా పిల్లలకి ఇంకా నేను మార్నింగ్ అయితే ఉదయాన్నే ఇలాగా టిఫిన్ ఏం చేయలేదని పొద్దున్నే నేను కట్టె పొంగల్ అయితే చేశానండి. కట్టె పొంగలు మామూలుగా అయితే కొంచెం గుజ్జు గుజ్జుగా చేసుకొని సాంబార్లు అయితే తింటారు, టేస్ట్ చాలా బాగుండిద్ది. కాకపోతే నేనేంటంటే మా ఇంట్లో గుజ్జు గుజ్జుగా చేస్తే అంత ఇష్టపడట్లేదు. స్టార్టింగ్లో అలా చేశాను, అంత ఇష్టపడట్లేదు. అందుకని ఇలా పొడి పొడిగా అయితే చేసుకొని మనం కొంచెం తాలింపులో నెయ్యితోటి కానీ తాలింపు కానీ పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుండిద్ది, చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయితే అవుతుంది. ఇంకా పిల్లలకి పొద్దున కొంచెం స్కూల్స్ అయితే ఉండట్లేదు కదా, అందుకని కొంచెం ఆలస్యంగానే లెగుస్తున్నారు. కాకపోతే ఏంటంటే మా ఇంటి దగ్గర వరద అదే నీళ్ళు అయితే ఉన్నాయి కదా, అప్పుడు కొంచెం ఒక 2 డేస్ అయితే తొందరగా లేచారు. కానీ తర్వాత అయితే కొంచెం ఈరోజు అయితే కొంచెం ఆలస్యంగానే 8కి అలా అయితే లేచారు. ఇంక వాళ్ళు లేచేసరికి నేను ఇంట్లో పని మొత్తం అంటే కసుర్చి బండలు తుడుచుకొని పని అంతా అయిపోయింది. అలాగే టిఫిన్ కూడా చేశాను. ఇంకా వాళ్ళు కూడా టిఫిన్ అయితే చేశారు. అసలు వర్షం తగ్గిందనే కానండి, అసలు చాలా వరకు అయితే అసలు విజయవాడలో అయినా ఇప్పుడు నందిగామ దగ్గరలో అయినా అసలు ఆ నీళ్ళు అస్సలు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, అంత ఇబ్బందిగా ఉంది. మరీ విజయవాడలో అయితే చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసలు బస్ స్టాండ్లో అయినా అసలు ఫొటోస్ చూస్తుంటే వామ్మో మరీ ఇన్ని నీళ్ళు అసలు ఎప్పుడో వచ్చాయంట, మళ్ళీ ఇప్పుడైతే ఇలా వస్తున్నాయి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా అసలు చూశారు కదా నీళ్ళు అయితే అసలు అట్లా ఉన్నాయో. అమ్మ నీళ్ళంతా తగ్గితే బాగుంటుంది, కొంచెం జనాలు తిరగడానికైనా దేనికైనా కూడా జనాలు కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు కదండి. ఎంతైనా కానీ ఎంత ఎండైనా తట్టుకోగలం, కానీ ఇలా వర్షాలు వరదలను అయితే అసలు తట్టుకోలేరు ఎవరైనా కానీ. ఇంకా నేను పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇంకా వాళ్ళు టిఫిన్ అయితే చేసేసేసి ఇంకా పిల్లలకి ఏదో ప్రాజెక్ట్ వర్క్ అయితే ఉందంట. స్కూల్స్కి హాలిడేసే కదా, కాకపోతే వాళ్ళ గ్రూప్స్లో ఇంకా ప్రాజెక్ట్ వర్క్ అని అయితే ఇచ్చారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రాజెక్ట్ వర్క్ కోసం బయటికి వెళ్ళి కావాల్సినవన్నీ అయితే తెచ్చుకొని ఇంకా ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటే మా ఇంటి దగ్గర పిల్లలు అందరూ వచ్చారు. ఇంకా అందరూ వచ్చి ఇంకా ఇంటి దగ్గర అయితే ఆట ఆడుకుంటున్నారు. మా ఇంట్లో చాలాసేపు ఆ ప్రాజెక్ట్ వర్క్ కావాల్సినవి మా బాబు కత్తిరించుకొని మళ్ళీ దాన్ని పేస్ట్ చేయాలంట. ఇంకా చేస్తుండే వేరే పిల్లలు అందరూ వచ్చి వాళ్ళు కూడా 4-5 పేపర్లు అయితే తెచ్చారు ప్రాజెక్ట్కి సంబంధించినవి. ఇంక వాళ్ళు కూడా కొన్ని అయితే కట్ చేసేసి వాళ్ళు కూడా అంటిస్తున్నారు. ఇంక ఈలోపు నేను ఏం చేశాను అంటే మధ్యాహ్నం లంచ్కి అనేసి ఇంకా కొంచెమే క్యాబేజీ అయితే ఉంది, క్యాబేజీ ఫ్రై అయితే చేసి చింతొక్కు పచ్చడి అయితే చేస్తున్నాను. అసలు చాలా బాగుంటుందండి చింతొక్కు పచ్చడి, అసలు ఎన్నాళ్ళు అయిందో చేసుకోక. ఇదివరకు చింతొక్కుని ఎక్కువ వాడేవాళ్ళు, ఇప్పుడు చాలా వరకు తగ్గించారు. ఇప్పుడు పల్లెటూర్లు ఇప్పుడు కూడా వాడుతున్నారు కానీ చాలా తక్కువ, ఏదైనా కానీ ఇదివరకు ఉన్నంత ఇదిగా అయితే వాడట్లేదు. ఇంకా క్యాబేజీ పచ్చెనపప్పు 2 వేసి కూర అయితే చేస్తున్నాను. ఇంకా అది పొయ్యి మీద పెట్టాను కదా. ఇంకా చట్నీ కూడా ఏంటంటే పల్లీలు వేరుశనగ గుండ్లు ఆ రెండింటిని అయితే వేపుకొని ఇంకా బాగా వేగిన తర్వాత మనం కొంచెం ఆ రెండింటిని మిక్సీ వేసేసుకొని దాంట్లో మనకి చింతొక్కుని అయితే వేసుకొని మిక్సీ పట్టేసేసుకున్న తర్వాత తాలింపు అయితే పెట్టేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆల్రెడీ ఇంకా మిక్సీ అయితే పట్టేసేసి ఇంకా క్యాబేజీ ఫ్రైకి కూడా అంటే కూరకు కూడా పొయ్యి మీద అయితే పెట్టేసేసి ఇంకా నేను కొంచెంసేపు మగ్గిద్దులని పక్కకు వచ్చేస్తే ఈలోపు పిల్లలు ఎవరి పనిలో వాళ్ళు అయితే బిజీ అయిపోయారు. పిల్లలు మా ఇంటికి వస్తే మాత్రం 2-3 అవర్స్, 1 గంట అయినా అసలు ఉండకుండా అస్సలు వెళ్ళరు. బాగా ఆట ఆడుకుంటారు బొమ్మలతోటి, వాటితోటి వీటితోటి టీవీ చూసుకుంటారు. పెద్ద మనం ఏం అనకపోతే పిల్లలు కూడా బాగా ఇష్టంగా అయితే వస్తారు ఇంట్లోకి. అందులో పిల్లలు చిన్నపిల్లలే కదా, మా పిల్లలతో బాగా ఆట ఆడుకుంటారు. ఇంకా అక్కడ నేను కూడా కొంచెంసేపు వాళ్ళతో ముచ్చట్లయితే చెప్పాను. ఇంకా అది ఇదని చెప్తా ఉన్నారు, అలా నీళ్ళు వస్తున్నాయి అది అని వాళ్ళు కూడా. ఇంక వాళ్ళకి ముచ్చట్లయితే పిల్లలు భలే చెప్తారు కదా, భలే ఇంట్రెస్టింగ్ వినబుద్ధి అయ్యిద్ది కూడా వాళ్ళు చెప్పే మాటలు. ఇంకా తర్వాత ఇంకొచ్చేసేసి ఆల్రెడీ ఇంకా క్యాబేజీ అయితే అయిపోయిందండి, కర్రీలాగా చేశాను కొంచెము. ఇంకా చట్నీకి కూడా ఏంటంటే తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా అన్నం కూడా ఉడుకుతుంది.
ఇంకా మామూలుగా అయితే ఈ ఇంటి దగ్గర ఉంటే అదేందో 3 పూటలు వండుకొని తిన్నట్టు అనిపించిద్ది. ఎందుకంటే అదే స్కూల్‌కి కానీ వెళ్తే మార్నింగే టిఫిన్, లంచ్ అన్నీ అయిపోతాయి కదా! అదే ఇంటి దగ్గర ఉంటే మార్నింగ్ టిఫిన్ ఒకసారి, మళ్ళీ లంచ్‌కి ఒకసారి ఇన్నైతే చేయాలి కదా! అదే ఒకేసారి చేయడానికైతే కుదరదు కదా! మార్నింగే చేయలేం కదా! ఇంక మధ్యాహ్నం ఇంటి దగ్గర ఉంటున్నారు కదా అన్నట్టు నిదానంగా చేసుకుంటాం పనులు. నాకైతే ఈరోజంతా అసలు ఈ 2 డేస్ నుంచి ఫుల్ ఏందో పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. 3 రోజుల నుంచి వండుకొని తింటమే అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా చట్నీ కూడా తాలింపు అయితే పెడుతున్నాను. చాలా బాగుంటుందండి చింతొక్కు పచ్చడి. సేమ్ ఇదే పచ్చిమిరకాయలతో కూడా చేసుకోవచ్చు. నేను ఎండుమిరకాయలతో చేశాను. ఎండుమిరకాయలు ఏంటంటే పచ్చిమిరకాయలతో అయినా ఎండుమిరకాయలతో అయినా 1 వీక్ దాకా అయితే ఉండిద్ది. అసలు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చింతకు మా అమ్మ సంవత్సరానికి ఒకసారి అయితే పట్టిద్ది. ఇంకా సంవత్సరం మొత్తం దాన్ని అయితే వాడుకుంటుంది. నేను ఎప్పుడన్నా ఇలా నాకు తినాలనిపించినప్పుడు కొంచెం చింతకు అయితే తెచ్చుకుంటాను. ఎక్కువైతే తెచ్చుకోను. ఇంకా తినాలనిపించినప్పుడు అయితే కొంచెం పచ్చడి అయితే చేసుకుంటాను. ఆ పచ్చడి ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు. మా ఇంట్లో పచ్చళ్ళు పిల్లలు మాకంటే ఎక్కువ. ఇంక వాళ్ళకి మాకు ఒక 2-3 డేస్ అయితే సరిపోద్ది. కొంచెం చేసుకున్నా కానీ పచ్చడి 2-3 డేస్ అయితే తింటారు. ఇంక ఈలోపు పిల్లలు మా బాబుది అయితే అయిపోయిందంటే ఇంకా మా వేరే ఇంకొక పాప అయితే యానిమల్స్ అవి అయితే వాటికైతే పేస్ట్ చేస్తుంది. ఇంకా మా బాబు అలసిపోయిందంట. ఇంకా కత్తిరించుకొని పేస్ట్ చేసి ఇంక అందుకని టీవీ అయితే చూస్తున్నారు. ఇంక ఈలోపు నేను బయటకి అయితే వెళ్ళాను. ఎందుకంటే బాగా సౌండ్ అయితే వస్తుంది. ఏంది సౌండ్ అని వెళ్తే ఇక్కడ నేను చెప్పాను కదా ఆల్రెడీ ఎదురుంగా ప్లేస్లో చాలా నీళ్ళు అయితే ఉన్నాయి అని. ఆ నీళ్ళు పోవట్లేదు. ఆ నీళ్ళు పోకపోవడం వల్ల ఏంటంటే ఆ పక్కన ఇంటి వాళ్ళకైతే ఇబ్బంది అయింది. అందుకని వాళ్ళైతే ఇలాగా దాన్ని ఏందో అంటారు, నాకైతే దాని పేరు తెలీదు, మోటార్ పెట్టి అయితే నీళ్ళని బయటకైతే పంపిస్తున్నారు. ఎందుకంటే ఆ నీళ్ళు అట్లాగే ఉంటే మళ్ళీ మెయిన్ గోడకైతే ఇబ్బంది ఉండిద్ది కదా. వాళ్ళకేమో చుట్టూ ప్రహరీ గోడ అయితే లేదు, మెయిన్ గోడే ఉంది. మెయిన్ గోడకు ఆనుకొని ఇన్ని నీళ్ళు ఉంటే ఆ గోడ అంటే ఇల్లు మొత్తం పాడైపోయిద్ది. నిదానంగా ఇవి ఎండిపోవడానికి సుమారు అంటే ఈ భూమి మొత్తం పీల్చుకోవడానికి సుమారు ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ అయినా పట్టిద్ది. ఎందుకంటే చాలా నీళ్ళు ఉన్నాయి కదా, అంటనే అయితే పీల్చుకోదు కదా. ఇంకా అందుకని ఇక్కడైతే మోటార్ అయితే పెట్టేసేసి నీళ్ళు అయితే పెడతంటే వెనక్కి తన్నుతున్నాయి. ఇక్కడ పిల్లలు అందరూ ఇంక విచిత్రంగా వచ్చి చూస్తున్నారు. ఏదో కొత్తగా చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను కూడా కొంచెంసేపు అయితే ఉన్నాను. ఇవి నీళ్ళు బయటకు వస్తున్నాయి కదా, వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆఫ్ చేసి మళ్ళీ వేరే చోటకి పెడదామా నీళ్ళు అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ వెనక్కి నీళ్ళు వస్తే దాంట్లో నీళ్ళు మళ్ళీ దాంట్లోకి వస్తే ఇబ్బంది ఏమో, అంటే దాంట్లో నీళ్ళు దాంట్లోకే వచ్చాయనుకోండి ఇంక వాళ్ళు అంత చేసి కూడా ఉపయోగం ఉండదు కదా. అందుకని ఇంకా తర్వాత నేను పిల్లల్ని పిలిచి ఇంట్లోకి రమ్మంటే ఇంట్లోకి వచ్చారు. అప్పటికి 1 అలా అయితే అయింది టైము. ఏందో ఇంటి దగ్గర ఉన్నప్పుడు టైం కూడా భలే తొందరగా గడిచిపోయిద్ది. ఒక్కొక్క రోజు చాలా తొందరగా గడిచిపోయిద్ది. ఇంకా నేను అన్నం అయితే పిల్లలకి పెట్టేస్తున్నాను. అన్నం ఆల్రెడీ క్యాబేజీ అని చెప్పాను కదా, కొంచెమే ఉంది, కొంచెమే చేశాను. క్యాబేజీ, పచ్చెనపప్పు, అలాగే చింతొక్కు చట్నీ అయితే చేశాను కదా. ఇంకా నేనైతే నా ప్లేట్లో వేసుకొని పిల్లలకు కూడా ఎవరి ప్లేట్లో వాళ్ళకైతే వేసిస్తున్నాను. ఇంకా తింటాను. చాలా బాగుంది. నేను క్యాబేజీ కూడా ఇదివరకు చేసేదాన్ని కానీ పచ్చెనపప్పుతో ఈ మధ్యకాలంలో అస్సలు చేయట్లేదు. ఇప్పుడే చేశాను. అవి ఏంటంటే నిన్న కొంచెం ఉన్నవి, అవి వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను సొరకాయ అప్పాల్లో వేసి. మిగిలిన పచ్చెనపప్పు అని అవి దీంట్లో వేసాను, ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు. ఇంకా అవి ఇలా అయితే ఉపయోగపడ్డాయి. ఇంకా తిన్న తర్వాత మా వాళ్ళు సినిమాకి అయితే వెళ్ళారు కొత్తగా సరిపోదా శనివారం సినిమాకి. నేనైతే వెళ్ళలేదు, ఎందుకంటే నాకు కొంచెం వీడియో ఎడిటింగ్ అవి అయితే ఉన్నవి, మళ్ళీ వెళ్తే అట్లాగలే అన్నట్టు. ఇంక అందులో కొంచెం సేపు కొనుక్కుందాం రెస్ట్ తీసుకుందాం అన్నట్టు నేనైతే వెళ్ళలేదు. ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ వాళ్ళ సినిమాకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఈ నీళ్ళు చాలా వరకు పోయినాయి. చూశారు కదా ఇంతకు ముందుకి ఇప్పటికి. కాకపోతే అంటే అవి లోతు లేకపోయేసరికి అక్కడ నీళ్ళు ఇంక పోవట్లేదంట. అందుకని మళ్ళీ మోటారు ఆ లోతున్న దగ్గర కొంచెం పెట్టేసేసి మళ్ళీ నీళ్ళు అయితే మొత్తం అయితే పోయినాయి ఆల్మోస్ట్. అసలు నాకే ఆశ్చర్యం వేసింది, అన్ని నీళ్ళు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు అన్నయ్య వాళ్ళు. ఎందుకంటే సుమారు 4 గంటలు అయితే టైం పట్టిందంట ఆ నీళ్ళన్నీ పోయేసరికి. అంత టైం అయితే పట్టింది, అంత లోతు అయితే ఉన్నాయి, అన్ని నీళ్ళు అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. ఇంకా అది కూడా కొంచెంసేపు ఉండి వచ్చి కొంచెం ఎడిటింగ్ అవన్నీ చేసుకొని వాయిస్ అయితే ఇచ్చుకొని ఇంకా వీడియోస్కి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఈవినింగ్ మా పిల్లలు ఒక 2 డేస్ నుంచి పానీపూరి చేయవా అని అడుగుతున్నారు. నేను ఏ రోజుకి ఆ రోజు చేద్దాంలే అన్నట్టు మెలకొని ఉంటున్నాను. ఇంకా సరేలే సినిమాకి అయితే వెళ్ళారు కదా, వచ్చేలోపు చేద్దాం అన్నట్టు పొద్దునే నానేసాను అండి పచ్చి బఠానీలు పొద్దునే నానేసాను. ఇంకా పొద్దున్న నానేసిన తర్వాత ఆ పచ్చి
పచ్చి బఠానీలని కుక్కర్లో వేసేసి ఒకటి క్యారెట్ చిన్న బంగాళదుంప అయితే వేసేసి కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇంకా అది ఉడకడానికి అయితే కొంచెం టైం అయితే పట్టిద్ది. కాకపోతే ఏంటంటే వీటిని మనం ముందే నానేసుకుంటే చాలా మంచిది. అప్పటికప్పుడు ఉడికించుకోవడం కంటే కూడా పచ్చి బఠానీలని అలాంటి వాటిని ఎప్పుడైనా కానీ సుమారు ఒక 6 or 7 hours అయితే కంపల్సరీగా నానాలి. ఇంకా అవి కుక్కర్లో ఉడుకుతూ ఉంటుంటే నేను ఇంకొక పక్క వాటికి కావాల్సినవన్నీ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. అంటే ఓన్లీ పానీపూరి అని అనలా మా బాబు, పానీపూరిలోకి పానీ కూడా అంటే అది దాన్ని గ్రీన్ సాస్ అని పేరు పెట్టుకున్నాడు. గ్రీన్ సాస్ కూడా చేయవా ఒకేసారి అండు. ఇంకా సరేలే అది కూడా చేద్దాం అన్నట్టు పుదీనా కొత్తిమీర అయితే నేను మార్నింగే తెప్పించాను. ఇంకా వీడు పద్దాకలు అడుగుతుండే చేద్దాంలే అని. పుదీనా కొత్తిమీర అవి అయితే నీట్గా వాష్ చేసుకొని కడుక్కున్నా అండి. కడుక్కున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నా. అలాగే 2 టమాటాలు, సన్నగా ఉల్లిపాయలు మాత్రం చాలా సన్నగా తరుక్కోవాలి. ఎంత సన్నగా తరుక్కోవాలో వాటన్నిటిని అయితే ఇట్లాగా సన్నగా తరుక్కొని మొత్తం కట్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసేసి కడాయి అయితే పెట్టేసేయాలి. ఏంటంటే నేను ముందే అంటే పానీపూరికి అది చేయడం కంటే ముందు నేను అదే మా బాబు అన్నట్టు గ్రీన్ సూప్ అయితే చేస్తున్నాను. అది చాలా ఈజీ అండి, పానీ ఏమీ లేదు. నేను కొంచెం చింతపండుని అయితే ముందే నానబెట్టేసేసాను. కొంచెమే మరీ ఎక్కువ కూడా పెట్టుకోకూడదు, కొంచెం నానేసాను మనం చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టు. ఆల్రెడీ కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, చింతపండు, కొజ్జు, కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి. చాలా సింపులే, తొందరగానే అయిపోయింది. కాకపోతే మనకి ప్రాసెస్ అనే కానీ మనం పెద్ద ఎక్కువ కష్టపడేంత పని లేదు. బయట కంటే కూడా ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకోవచ్చు పానీపూరి. మన బయట అసలు వాళ్ళు ఎట్లా చేస్తారో ఏందో కూడా తెలియదు కదా. అదే ఇంట్లో కానీ చేసుకుంటే కడుపు నిండా తినొచ్చు, హెల్తీగా హైజీనిక్గా బాగుండిద్ది. ఎప్పుడైనా కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా పానీపూరి చేయడం నేర్చుకున్నాను మా ఇంటి దగ్గర అక్క వాళ్ళ దగ్గర. అప్పటి నుంచి అయితే కనీసం మంత్కి ఒకసారి అని చేస్తాం. మరి వీక్లీ ఇదివరకు ఏం చేశాను అంటే నేర్చుకున్న కొత్తలో వీక్లీ వన్స్ అలా చేశాను, ఇంకా అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మంత్కి ఒకసారి అట్లా అయితే చేస్తున్నాను. మరి వారానికి ఒకసారి కాకుండా ఇంక వాళ్ళు అడిగినప్పుడు అయితే కంపల్సరీగా చేస్తాను. ఇంకేంటంటే ఇంకా నేను పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరకాయలు, కొంచెం చింతపండు గుజ్జు, ఇంక ఈ 4 కలిపి కొంచెం కల్లుప్పు లేకపోతే సాల్ట్ వేసుకొని అంటే టేస్ట్కి సరిపడేటట్టు మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి. ఆ పట్టేసుకున్న దాంట్లోకి కొంచెం లైట్గా ధనియాల పొడి అయితే వేసాను, ఇంకేం వేయలేదు. ఇప్పుడైతే చూస్తున్నాను అంటే ఉప్పు అవన్నీ సరిపోయినాయి అన్నట్టు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి. మరీ ఘాటుగా అంటే తినలేరు కదా పిల్లలు, మరీ అట్లానే సప్పగా కూడా కాకుండా మీడియంగా అయితే చేశాను. ఇంకా గ్రీన్ సూప్ వరకు అయితే అయిపోయింది. ఇంకా చాట్కి ఏంటంటే స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టేసేసి కొంచెమే ఆయిల్ వేసాను. ఎందుకంటే ఆ పూరీలకి ఎట్లాగా ఆయిల్ వేయించాలి కదా, అందుకని కొంచెం ఆయిల్ వేసేసి ఆల్రెడీ ముందే కట్ చేసుకున్న టమాటాలు అయితే ఉన్నాయి కదా వాటిని అయితే వేసాను. టమాటాలు అయితే బాగా మగ్గాలి. లో ఫ్లేమ్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇంకా అప్పటికి 4:30 అట్లా అయితే అయింది. కొంచెం హడావుడిగా తొందరగానే చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ 5 కల్లా వచ్చేస్తారు సినిమాకి. 2 సినిమాకి అయితే వెళ్ళారు వాళ్ళు, ఇంకా రాంగల్ని తినేస్తారు అన్నట్టు. ఇంకా కుక్కర్లో అయితే చూస్తున్నారు కదా మెత్తగా ఉడికిపోయిందండి బఠానీలు. ఇలా మనం మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్మాష్ అయితే చేసుకోవాలి. మనం చూస్తున్నారు కదా, మనం మిక్సీలోనే వేసుకోవచ్చు. మనకు కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుండిద్ది బఠానీలు అనేవి. మళ్ళీ మరి మెత్తగా అయినా కానీ అంత టేస్ట్ అయితే ఉండదు. అందుకని కుక్కర్లోనే ఇలా స్మాష్ అయితే చేస్తున్నాను గెంటితోటి. చాలా మెత్తగా అయిపోయిద్దండి, మనం కొంచెం అట్లా అన్నా చాలు. ఇంకా దాంట్లోనే మళ్ళీ సపరేట్గా అయితే తీయకుండా కొంచెం క్యారెట్ని అలాగే బంగాళదుంప వేసాను కదా అవి కూడా దాంట్లోనే స్మాష్ అయితే చేశాను. టమాటాలు అయితే కొంచెం మగ్గినాయి. ఇంక మగ్గిన తర్వాత ఈ పేస్ట్ని అయితే దీంట్లో అయితే వేసేసాను. టమాటా గుజ్జులు అయితే వేసేసాను. ఇంకా టమాటా గుజ్జులు వేసిన తర్వాత కొంచెం అలా మగ్గుతూ ఇంకా ఎక్కువ టైం అయితే పట్టదండి దీనికి, ఎక్కువ ఇంక ప్రాసెస్. ఎందుకంటే అన్నీ ఉడికినాయి కదా, ఇంకా తొందరగా అయిపోయిద్ది. ఇంకా దీంట్లో కొంచెం పసుపు, అలాగే ఉప్పు, కొంచెం అయితే కారం వేసుకోవాలి. మరీ ఎక్కువేం అవసరం లేదు. కొంచెం పసుపు, ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మనకి చాట్ మసాలాని బజార్లో అయితే దొరికిద్దండి. ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది మనకి చాట్ మసాలా. మనం అడిగి తెచ్చుకుంటే చాలా చిన్న సూపర్ మార్కెట్లో అడిగినా కూడా ఇస్తున్నారండి. ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఉండట్లేదు. కావాల్సినవన్నీ మనం బయటే దొరుకుతున్నాయి ఆల్మోస్ట్ అన్నీ. ఇంకా చాట్ మసాలా ఏంటంటే బయటే దొరుకుతుంది. ఇంకా మనకి బయట అయితే
మనం ఎక్కడ అడిగినా కానీ ఇస్తారు. బయట సూపర్ మార్కెట్లో అయినా చిన్న చిన్న షాపుల్లో దొరుకుతుంది. ఇప్పుడైతే నేను చాట్ మసాలా ఆల్రెడీ తెచ్చుకున్నాను అండి. తెచ్చుకొని కూడా 1 మంత్ అలా అయితే అవుతుంది. ఇలా తెచ్చుకొని నాకు అవసరమైనంత వరకు అయితే వాడుకుంటాను. ఇలా డేట్ అయిపోయే లోపు అయితే ఇంకా దాన్ని వాడుకుంటాను. డేట్ చూసుకొని తెచ్చుకొని మనకు అవసరమైనప్పుడల్లా ఇలా మనం పానీపూరి చేసేటప్పుడు చాట్ మసాలా ఒక 2 స్పూన్లు అలా వేసుకుంటే చాలు. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి దానికి తగ్గ మనకి చాట్ మసాలా అయితే వేసుకోవాలి. ఇంక చాట్ మసాలా వేసుకొని ఒక్క 5 మినిట్స్ చాలు, ఇంకెక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ ఉడికినాయి కదా. ఇంక ఇట్లయితే ఉండిద్ది. మనకి అన్నీ వేసిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, అలాగే చాట్ మసాలా అన్నీ వేసిన తర్వాత ఈ కలర్లోకి అయితే వచ్చిద్ది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి అయితే వేయాలి. అవి అలాగే మనకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకొని ఆ 2 వేసుకున్న తర్వాత బాగా కలిదిప్పుకోవాలి. ఇంక కలుపుకున్న తర్వాత మనం సపరేట్గా కూడా మనం ఉల్లిపాయలను కొంచెం ఉంచుకొని పానీపూరి తినేటప్పుడు కూడా తినొచ్చండి. కాకపోతే ఇట్లా కూడా వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇది 2-3 డేస్ దాకా మనం అంటే చేసుకున్న వెంటనే పక్కన పెట్టేసేసుకొని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 డేస్ 4 డేస్ అయినా కానీ అసలు స్మెల్ అనేది రాదు. చాలా బాగుంటుంది టేస్ట్. మనం చేసిన రోజు ఎలా ఉండిద్ది సేమ్ అట్లాగే ఉండిద్ది. ఇంకా కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు అవి వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా నిమ్మ చెక్కను అయితే పిండుకున్నాను. ఒకటి మనకి పులుపుకి తగ్గట్టు నేనైతే చిన్నది ఒకటి పిండుకున్నాను అండి. సరిపోయిద్ది, ఎక్కువేం అవసరం. నేను పెద్ద ఎక్కువేం చేయలేదు కదా, కొంచెమే కదా సరిపోయిద్ది ఒక నిమ్మ చెక్క అయితే. ఇంకా చేసిన తర్వాత ఆ నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఇంక దాన్ని తీసి అయితే పక్కన అయితే పెట్టేసేసుకున్నాం. ఇంకా అయిపోయినట్టే మనకి చాట్ అనేది. చాలా సింపుల్ కాదు, మనకు కొంచెం ప్రాసెస్ అనేది ఉండిద్ది అంతే. ఇంకా అయిపోయినట్టే అండి. దాన్ని అయితే తీసుకొని పక్కన పెట్టేసేసుకొని ఇంకా ఆల్రెడీ సూప్ అయితే అయిపోయింది, పానీ అయితే అయిపోయింది, చాట్ అయితే అయిపోయింది. ఇంకా పూరీలు ఒక్కటే కదా చేసుకోవాల్సింది. మనకి పూరీలు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతున్నాయండి. పానీపూరీలు అంటే వాళ్ళే ఇస్తారు. వీటిని ఏంటంటే తెచ్చుకొని మనం జస్ట్ ఆయిల్ వేపుకుంటే మనకు బయట పానీపూరీలు అమ్మే వాళ్ళ దగ్గర పూరీలు ఉంటాయి కదా, సేమ్ అలాగైతే వస్తాయి. మనం అలా తెచ్చుకొని మనకు కావాల్సినన్ని ఇంట్లో ఇలా ఎన్ని కావాలంటే అన్ని పూరీలు అయితే చేసుకోవచ్చు. మనం బయట తినడానికి వెళ్ళినా కానీ కొంచెం ఎలాగో అనిపించింది. అంటే అవి వాళ్ళు ఎట్లా చేస్తారు ఏందని. ఇలా కానీ మనం ఇంట్లో కానీ చేసుకుంటే అసలు చెప్పే పని లేదు. అందరూ ఇంటి పది అందరూ ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా మంచిది. అంతా చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా ఒకసారి కదా, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇలాంటిది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ కాగిందా లేదా అన్నట్టు వస్తున్నారంట. బయట పిల్లలు అడిగితే మనం చేయగలమా చెప్పండి. పానీపూరి అయితే చేశాను, పిల్లలు అయితే వస్తున్నారంట. చాలా బాగా పూరీలు కూడా మా వారు చేయడం అయితే అయిపోయింది కదా. మా పిల్లలు కూడా కూర్చొని పానీపూరి అక్కడైతే పెట్టేసాను. పిల్లలు వచ్చారు కదా తింటారు అన్నట్టు. పానీపూరీలు ఏమి ఇష్టం? ఏంటిది ఇది? గ్రీన్ సూప్. పానీని గ్రీన్ సూప్ అని పిలుస్తున్నాడు. అది ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా నేనైతే అన్నీ తెచ్చి టీవీ గదిలో అయితే పెట్టేశాను. ఇంకా మా పాప కూడా వచ్చిందని చెప్పే కదా, మా పాప మా బాబు. ఇంకా మా వారేమో నైవన్నీ తీసుకొని రావడానికి అయితే వెళ్ళారు. ఇంకా నేనైతే కొంచెం తిన్నాను ఫస్ట్ చేసిన వెంటనే. ఇంకా ఇక్కడికి తెచ్చిపెట్టి ఇంకా తర్వాత పిల్లలకు కూడా పానీపూరి వేసి ఇచ్చి ప్లేట్లు అయితే వేసిస్తున్నారు. వాళ్ళకి ఇంక వేసుకోవడం ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు అప్పటికి ట్రై చేస్తున్నారు, కానీ మరీ వేసుకొని తినడానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళకైతే అన్నీ అట్లయితే పెట్టిస్తున్నాను. ఇంక పెట్టిస్తే ఇంక వాళ్ళు కూడా తింటున్నారు. ఈలోపు మా వారు నైవన్న కూడా తీసుకొని వచ్చారు. వాడు కూడా తింటాడేమోనని, కానీ వాడు ఎందుకో వచ్చిన కానీ ఏడుస్తూనే ఉన్నాడు. మళ్ళీ బయటికి వెళ్ళాలని, బజార్కి వెళ్ళాలని బండి తాళం తీసుకొని బజార్కి వెళ్దాం రా అని అడుగుతూ ఉన్నాడు. ఇంకా వాడిని కూడా కొంచెంసేపు అయితే ఉంచి ఒక టీవీలో వీడియోస్ అంటే ఫోన్లో వీడియోస్ ఇంకా ఒకటైతే పెట్టి కొంచెంసేపు వాడిని అయితే మాయ చేసి తినిపించారు మా వారు.
ఇంకా తిన్న తర్వాత ఇంక వాళ్ళందరూ బయటికి అయితే వెళ్ళారు. ఇంక వెళ్ళిన తర్వాత ఇంక నేను ఏం చేశాను అంటే అంట్లు ఎందుకు ఇంట్లో అయితే కడగబుద్ధి కాలేదు, కొంచెం షింకులు ఎందుకులే బయట వేసుకుందాం అన్నట్టు అంట్లన్నీ బయట అయితే వేసుకున్నాను. ఇలాగా ఇదివరకు ఎప్పుడన్నా అంటే మరీ ఎప్పుడు కాకపోయినా ఎప్పుడన్నా ఇలా కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు నేను ఇలా అంట్లు అయితే బయట వేసుకొని కడుక్కుంటాను. ఇంకెప్పుడు కాకపోయినా కానీ ఇంకా బయట అయితే ఆట ఆడుకోవడానికి వెళ్ళారు కదా, ఇంట్లోకి అయితే వచ్చారు. మళ్ళీ ఇంట్లోకి వస్తే ఇంట్లోకి అంటే నేను రానని బయటకు వెళ్తున్నాడు. నైవన్కి ఏంటంటే ఎప్పుడు కొంచెం బండి మీద అలా తిరగడం చాలా ఇష్టం వాడికి. ఇంట్లో ఒక పావు గంట అరగంట ఉంచితే చాలు ఇంక బజార్కి వెళ్దామా అని అంటాడు. ఇంకా వాళ్ళ పిల్లలు బయట ఆట ఆడుకుంటుంటే చెట్లు అలా ఆడుకుంటున్నారు, మా బాబు మా పాప అందరూ. ఇంక నేనేం చేశాను అంటే ఇంట్లో అంట్లన్నీ నేను చెప్పాను కదా బయట వేసిన అంట్లన్నీ అయితే కడిగేసేసాను. అప్పటికి చీకటి అయితే పడిపోయింది. ఇంకా మా వారు మా పాప అందరూ అయితే ఇంక నీళ్ళు అయితే పెట్టేశాను. తర్వాత ఇక్కడ నేను ఇంట్లోకి రాగానే మా పాప ఏడుస్తుంది. ఎందుకని అంటే అదేదో రాలేదంట సరిగా, ఇంకా అందుకని ఏడుస్తుంది. నాకు చేయవా అంటే చేస్తాలే అని చెప్పాను. అంతలోకి మా బాబు ఏదో చిన్న నోట్బుక్ అంట ఏదో చేస్తూ ఉంటారు ఇంట్లో, ఖాళీగా అయితే ఉండకుండా పెయింటింగ్స్ అని ఏ ఒకటి వేసుకుంటూనే ఉంటారు పిల్లలు, లేకపోతే టీవీ చూస్తారు. అది నేను వాడు చేసుకున్నది మా పాపకి ఇవ్వమంటుంటే అందుకే వాడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా అయితే పెడతాడు. ఇవ్వు కోయిదాకి ఇంకోటి అయితే నువ్వు చేసుకుంది కానీ అంటే సరేలే అని అంటాడు. మా కోయిదా ఏమో వద్దు నేను మళ్ళీ కొత్తది చేసుకుంటా అని అంటుంది. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ భలే అయితే ఉంటాయి. ఇంకా ప్రతి దానికైతే ఎడుతూ ఉండిద్ది. మా పాప ముందు అలిగిద్ది. ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ నైట్కి వండాలి కదా, ఆల్రెడీ పొద్దుటే ఉన్నాయండి. నైట్కి అయితే రైస్ అయితే పెట్టేసేసాను. ఇంకా నీళ్ళు కూడా పెట్టాను మా పిల్లలకైతే స్నానం చేపిద్దామని. ఇదేంటంటే కొర్ర దోశలకి నానేసాను నేను. కొర్ర దోశలు నైట్ పోసుకొని పొద్దునైనా తినొచ్చండి, లేకపోతే పొద్దున్నే పోసుకొని నైట్ మామూలుగా పులి పెట్టుకొని అయినా దోశలు పోసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. నేను నైట్ ఏం చేస్తాను అంటే మర్చిపోతున్నాను, అందుకని ఈరోజు ఉదయాన్నే అయితే లేచిన వెంటనే కొర్ర దోశలకి అయితే పోసాను. ఇంకో కొర్రపిండి కూడా కడిగేసేసుకొని మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా స్నానం అయితే చేశారు. ఇంకా ఆ తర్వాత కొంచెం ఆల్రెడీ పొద్దుటే ఉంది అని చెప్పాను కదండి కర్రీస్ అవి. ఇంకా వడియాలు అయితే వేయించాను. మరి ఇంకా వేడివేడి అన్నంలో కొంచెం చట్నీ కూడా ఉంది కదా తింటారన్నట్టు ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చేసేసి ఇంకా అన్నం అయితే తిన్నాము. ఇంకా అది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో అయితే. ఇంకా తిన్న తర్వాత కొంచెం ఖాళీగా అయితే ఉండకుండా బయటకు అయితే వెళ్ళాము. భలే చల్లగా వర్షం పడట్లేదు కదా, అంటే మేము బయటికి వెళ్ళే టయానికి వర్షం అయితే లేదు, ఎంత చల్లగా